Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. రాఘవ గారు చాలా చాలా అంటే ఒక సొంత తమ్ముడికి చెప్పినట్టు చెప్పి నా మాట విను ఉండు కొన్ని రోజులు ట్రై చేయి ఇక్కడ ఉండే సినిమాలు ట్రై చేసుకో అని చెప్పి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారంట. అది ఒకటండి సార్ చెప్పటం అంటే సారు ఆ రోజు చెప్పినా ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మీ ఇద్దరం ఒకేలా ఉంటాం. ఎందుకంటే సార్కు తెలిసిన మెంటాలిటీ ఫుల్ ఫ్లెజ్డ్గా రాము వెళ్ళే విధానం ఇది, రాముకి ఇలా ఇష్టం ఉండదు అనేది. కాబట్టి రాకెట్ రాఘవ సార్కి నేనంటే సార్ నా వల్ల ఇంకొన్ని ఇబ్బంది పడద్దు, అలాగని నేను ఇంకొన్ని ఇబ్బంది పెట్టే రకం కాదు. సో నా వ్యక్తిత్వం నచ్చిన చోట నేను పనిచేసుకునే వ్యక్తిని. నేను ఒక ఆశయం కోసం పెట్టుకెళ్తాను అంతే. సార్ ఇక్కడ ట్రై చేశాం బాగానే ఉంది, ఇంకొంచెం అక్కడ కూడా ట్రై చేద్దాం. వచ్చిందనుకో మన జనరేషన్ కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా తలుసుకుంటారు. పోయిందనుకో పర్వాలేదురా వాడు ట్రై చేశాడు కాలేదు, అయినా మళ్ళీ ఇంకోళ్ళు ట్రై చేద్దానికి నేను ఏమైనా చెప్పగలుగుతా, నేనేం మిస్ అయ్యాను అనేది అనుకొని నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు ఈ రోజుకి కూడా రాఘవ సార్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదైనా మంచి ఇది ఉన్నా ఒక డెడికేషన్తో కూడిన విషయాలైనా సరే ఫస్ట్ నాకు కాల్ చేస్తాడు, రాము గారు ఇది ఉందండి సార్, ఓకే సార్ డన్ సార్ అంటే. ఎందుకంటే ఆయనకు ఒక నమ్మకం, రాము వెళ్ళిందంటే ఒక పర్ఫెక్ట్ ఇలా చేయగలుగుతాడు ఇలా చేసుకుంటాడు. అదే ర్యాప్ ఉంది, అదే అండర్స్టాండింగ్ ఉంది, అదే రెస్పెక్ట్ ఉంది మాకు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు. రీసెంట్గా కూడా మొన్న కూడా పిలిచాడు. ఎందుకంటే సార్ మనల్ని మనగా గుర్తించి ఇచ్చేదే మనకు విలువైంది సార్, మనం చేసే రిలేషన్షిప్ కూడా విలువైందని అర్థం. రాఘవ గారి టాపిక్ వచ్చింది కాబట్టి కంటిన్యూగా ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. ఎస్ సార్. జబర్దస్త్లోకి చాలామంది టీం లీడర్లు వచ్చారు, ఆర్టిస్టులుగా వచ్చారు, టీం లీడర్లు అయ్యారు. జోబి నిండంగానే లేదా కడుపు నిండంగానే బయటకు వెళ్ళిపోతున్నారు. ఎస్ సార్. వాళ్ళ కెరీర్లు వాళ్ళు చూసుకుంటున్నారు. ఎస్ సార్. జబర్దస్త్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బయటికి పోకుండా స్టిల్ కంటిన్యూ అవుతుంది రాఘవ గారు ఒక్కరే. అవును సార్, 750 ఎపిసోడ్ దాకా చేశారు. ఆయన ఎందుకు జబర్దస్త్ వదలరు సార్? ఆయన ఎందుకు వదలరు అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ వదలరు అనే పదం అన్నారు సార్, నేను వదిలిన మనకు అవకాశాలు వస్తున్నాయి ఫుల్ ఫెజ్లు, మీరు ఎలా అనుకుంటారు? వదిలిన ప్రతి ఒక్కరికి అవకాశాలు లేవు సార్ అక్కడ. కాబట్టి రాఘవ సార్ ఏంటంటే వదలాలి అనుకున్నప్పుడు కూడా వెనక ఫ్యామిలీ ఉంది, భవిష్యత్తు ఉంది. ఎట్ ఏ టైం ఆయన అంతకుముందుకు కూడా టీవీ మీడియాలో చాలా ప్రోగ్రామ్స్ చేశాడు. అవును, జెమిలీలో చేశాడు, చాలా ఈటీవీలో అయినా జెమిలీలో అయినా ఇంకెన్నో ప్రోగ్రామ్స్ చేశాడు. వారికి తెలుసు అప్పటి నుంచి తను యుద్ధం చేస్తున్నానని తెలుసు. యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా నామాత్రంగా నిలిచింది తప్పితే అది లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇవ్వలేకపోయింది. అటు బుల్లితెర కావచ్చు, ఇటు బిగ్ స్క్రీన్ కూడా కావచ్చు. కాబట్టి తనకు అర్థమైంది ఏంటంటే అతను వెరీ నాలెడ్జ్ఫుల్ పర్సన్ సార్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కూడా టీచర్, మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఏంటి చాలా చక్కగా మాట్లాడతారు. కాబట్టి ఆ సార్ ఆ సంస్కారాన్ని ఆలోచించి ఎస్ నేను వెళ్తే బయటికి అంత బలంగా మనం ముందుకు వెళ్ళలేము అనేది ఒక క్వశ్చన్ అతను వెంటాడి ఉంటుంది. నెక్స్ట్ నాకు ఏది బలమైన సపోర్ట్ ప్రోగ్రామ్ దొరకలేదు, ఇప్పుడు ఈ గ్రిప్ దొరికింది కాబట్టి దీన్ని వదలొద్దు అన్న ఒక బలమైన కారణం ఉంటుంది. ఈ రెండు కారణాల చేత సారు దీన్ని పట్టుకుని వదలలేదు. బయటికి వెళ్తే భవిష్యత్తు ఉంటుందో ఉండదో క్లారిటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచి యుద్ధం చేస్తుంది కాబట్టి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని విషయాలు క్యాల్కులేషన్ చేసుకుంటాడు సార్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, సార్కి కూడా స్వతహాగా ఎన్నో తెలుస్తాయి. కాబట్టి అందుకే వారు వెళ్ళలేకపోతే తప్పితే వారు ఇది చేయటం అని కాదు సార్, వారు చేస్తారు. ప్రజెంట్గా మీరే అంటే సార్ ఎవరినైనా అడగండి, రాకెట్ రాఘు గారు చేసే స్కిట్లు వెరీ జెన్యున్గా చాలా బాగుంటాయి అంటారు. సో నేను బలంగా ఉన్నా యుద్ధం చేస్తా కొడతా గొడవపోతాను కదా అని పక్కోడు గొడవపోవట్లేదు, పక్కోడు ఎందుకు అన్న పాయింట్లు ఉండదు సార్. ఎవరి సంస్కారంతో వాళ్ళు జర్నీ చేస్తారు. కాబట్టి వారి సంస్కారం ఏందో వాళ్ళకి తెలుసు, వారి చదువు ఏందో వాళ్ళకి తెలుసు. బయటికి వెళ్తే రాజకీయాలను ఎదుర్కోగలుగుతామో ఎదుర్కోలేమన్న సెన్స్ కూడా ఉండటం వల్లే ఆయనకున్న బార్డర్స్లో ఆయన పరిధిలో ఆయన క్రియేట్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంతోనే అట్లా ఉంటూ ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు. కానీ గ్రిప్ పట్టుకొని యుద్ధం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. సూపర్. అంటే రాఘవ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన స్కిట్స్లో మాత్రం ఎలాంటి బూత్ ఉండదు, ఎలాంటి డబుల్ మీనింగ్ ఉండదు, మ్యాక్సిమం బాడీ షేమింగ్ కూడా ఉండదు, ఒక వర్గాన్ని కించపరచడం అట్లా ఉండదు. చాలా క్వాలిటీ కామెడీ ఉంటుంది ఆయన స్కిట్స్లో. సో అందుకని ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. పర్లేదు సార్, తెలియాలి సార్. యాక్చువల్ నేను చెప్తాను కదా, మంచి కూడా ప్రచారంలో ఉండాలండి తప్పకుండా. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని మనం ఎందుకు అనుకుంటాం, కానీ ఎందుకు అని వచ్చిన డౌట్ వాళ్ళు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆలోచించండి, ఆ రోజు మీరు గొప్ప వాళ్ళని నేను అంటాను. ఇప్పుడు బయటకు వచ్చావు ఎందుకు అని క్వశ్చన్ వెళ్ళి చాలా ఉండరు. బయటకు వచ్చిన సినిమాల కోసం అంటే సినిమా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉండరండి. నేను సినిమా అవకాశం కోసం వచ్చిండ్రా వీడియో అని తెలుస్తుంది, తెలిసిన తర్వాత కూడా ఇచ్చేవాళ్ళు ఉండరండి. ఏంటి ఇచ్చినప్పుడు కదా నువ్వు ఒక క్వశ్చన్ వేసావు, అరే ఈ మధ్య కనిపించట్లేదు అంటే
వాడి వేలో వాడు ప్రయత్నం చేస్తుండు, వాడి వేలో వాడు యుద్ధం చేస్తుండు, వాడి వేలో వాడు ఇది చేయట్లేదని మీరు ఎలా అనుకుంటారు? అంటే రాము గారు, ఇక్కడ నాకు డౌట్ వచ్చేసి, మీరు సినిమాల కోసం జబర్దస్త్ వదిలేసి వచ్చారు. అసలు ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు, మీకు ఎందుకు మీ నటనకు కానీ లేకుంటే మీ జర్నీకి కానీ తగ్గ పాత్రలు పడట్లేదు, అసలు మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? సార్ నా అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే సార్, నాకు తెలిసిన వ్యక్తులతోనే అప్రోచ్ అవుతాను సార్. ఏదైనా ఉంటే చెప్పండి సార్ అంట, నాకు ఫోర్స్గా ఇష్టం ఉండదు. అసలు మీరు వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది, రిసీవ్నెస్ ఎలా ఉంటుంది? గుర్తుపడతారు సార్, గుర్తుపడతారు. హాయ్ అండి బాగున్నారండి అంటే, సార్ ఇలా ఉందన్న అంట, ఏమన్నా ఉంటే చెప్పండి అన్న అంట. నేను ఏదైనా, అది మొన్న త్రివిక్రమ్ గారు పెద్ద స్టేజ్ మీదనే చెప్పారు, ఏదైనా సహజంగా జరగాలంటే చూసా, అలానే ఏదైనా సహజంగా జరగాలి, ఫోర్స్తో జరగకూడదు. అంటే ఏదైనా వర్క్ ఇచ్చేటప్పుడు కూడా ఇతనికి మనం ఎంకరేజ్ చేయాలి అని ఏంటండి, అట్లా ఆలోచన ఉన్న దగ్గర నాకు పని చేయాలనిపిస్తుంది. బట్ అది జరగట్లేదు కదా. మీరు ఇన్నేళ్లలో ఒక్క నిమిషం ఒక 5-6 సంవత్సరాల నుంచి మీరు ఇదే ప్రయాణం చేస్తానే ఉన్నారు. నాకు తెలిసి ఒక 30 నుంచి 40 సినిమాలు చేసినట్టున్నారు, 50 సినిమాలు చేసినట్టున్నారు. చేశాను, బాగానే చేశాను, బాగా చాలా సినిమాలు చేశారు. బట్ వాటిల్లో ఏది కూడా ఒక కేఏ పాల్ గారి క్యారెక్టర్ తప్పించి ఏది కూడా మీకు ఆ మనసుకి ఫుల్ ఆనందాన్ని ఇచ్చిన పాత్ర లేదు. లేదండి. అవును, నాని గారిది భలే భలే మగాడివైలో ఆ సీన్ మాత్రం చాలా బాగా పేలింది, చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఈ రెండు తప్పించి మిమ్మల్ని తృప్తిపరిచిన పాత్రలు పడట్లేదు. మీరైతే మీరేమంటున్నారు, నేను రెగ్యులర్గా కలుస్తున్నాను, నాకున్న పరిచయాలను నేను కలిసి అడుగుతున్నాను అని చెప్పి అంటున్నారు. బట్ ఎక్కడో మీ అప్రోచ్లో రాంగ్ రాకపోతే సార్ ఈ 6 ఏళ్లలో మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేదు? సార్ నేను అంటే మీరు అన్నదానికి క్వశ్చన్కి సమాధానం చెప్తాను. మధ్యలో మా నాన్నగారు మధ్యలో కాలం చేశారు. కాలం చేసినప్పుడు ఫుల్ డిసప్పాయింట్ అయినా, అయ్యో ఏంది ఇట్లా జరిగిపోయిందని. మనమే ఇక్కడ మనం కర్త కర్మక్రియ మనమే. అలాగని నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మన ఎథిక్స్ని మనం చంపుకుంటూ పోయి వాళ్ళని అడిగి వాళ్ళు చెయ్యి సార్ ఇది అనటం కన్నా, దారిలో మనల్ని గుర్తించిన వ్యక్తుల ద్వారా మనం వెళ్దాం. పని ఏదైనా పని, ఏ పనైనా దైవంతో సమానం అనుకునే వ్యక్తిని. రామగారు ఎందుకు అంత స్ట్రాంగ్గా అడిగానంటే, మీ అప్రోచ్ కరెక్ట్ కాదేమో అని చెప్పేసి. యాక్చువల్గా నేను ఆ వర్డ్ వాడి ఉండకూడదు, వాంటెడ్గానే వాడాను. ఎందుకు వాడాను అంటే, భయంకరమైన మొహమాటం మీకు. అండ్ మాత్రం కరెక్ట్, 100% భయంకరమైన మొహమాటం. ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఫీలింగ్, ఇష్టం ఉండదండి. ఎవరి దగ్గర చేయి చాపి దేహం ఛాన్సులు అడగకూడదు అని చెప్పి అనుకుంటారు. తెలిసిన వాళ్ళకి మాత్రం కనిపించి సార్ కొంచెం ఉంటే చూడని చెప్పి వచ్చేస్తారు. ప్రైజింగ్స్ ఉండవు. నిద్రలేసిన తర్వాత అందరికి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ విషెస్ పెడుతుంటాను సార్, గుడ్ మార్నింగ్ విషెస్ పెడుతుంటాను, ఇది చెప్తుంటాను. నాకు ఫోర్స్ గా ఇలా చేసి అంటే ఇండస్ట్రీలో పక్కన చేరి భజన చేసే వాళ్ళకే ఇప్పుడు క్యారెక్టర్లు రావట్లేదు. మీరేమో చాలా సహజంగా జరగాలి, నన్ను గుర్తుపెట్టుకొని పిలవాలి, ఇంత జెన్యూన్ గా ఉంటే అవకాశాలు ఎలా వస్తాయి? అదే సార్ అంటుంటారు. ఇప్పుడు మన లైఫ్ను మనం కనీసం మనం ఆస్వాదించాలి సార్. అంటే అరే ఈ వేలో మనం వెళ్ళగలిగాం, ఈ వేలో మనం బతకగలిగాం. ఇప్పుడు ఏది చేసినా సరే మన ఎండ్ ఆఫ్ ది డే తీసుకెళ్ళలేవు అనే విషయం తెలుసు. అలాగని మనం అడుగుతున్న దాంట్లో సార్, ఇది మనకు ప్రతి ఒక్కరికి పని అవసరం సార్. పని ఉంటేనే వాళ్ళని రెస్పెక్ట్గా చూస్తారు, పని ఉండాలి. కానీ అడుగుతున్నప్పుడు పని లేదనుకో, నేను ఆల్టర్నేట్ పని వెతుక్కునే ప్రయత్నం చేస్తుంటా. ఈ పని చేస్తేనే ఆ పని చేస్తే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటుంటారు సార్, సెలబ్రిటీ అంటే మీరు సార్ సెలబ్రిటీ అనే పదానికి నా దృష్టిలో ఒకటే సార్, కష్టపడి పని చేస్తూ, కష్టపడి అంటే ముంచుతో కాదు, కష్టపడి పని చేస్తూ ఒక 100 మందికి, ఒక 200 మందికి, 10 మందికి నువ్వు గొప్పగా ఆ చుట్టుపక్కల నువ్వు ఆదర్శంగా ఉన్నప్పుడు నువ్వే నా దృష్టిలో సెలబ్రిటీ అంట. అంతే తప్పితే నేను చేస్తుందే గొప్ప అని అనుకొని పెద్ద గర్వంగా చెప్పుకోవాలని నేను అనండి. నీ పని నువ్వు చేస్తూ నువ్వు 10 మందికి పని కల్పించగలిగావు, నీలాంటి వ్యక్తుల కంటే అది చాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.